నిన్నటి మ్యాచ్ గురించి ఏం చెప్తారు? నిన్నటి మ్యాచ్ పై మీ అనాలిసిస్ ఏంటి? ఫస్ట్ అసలు కీలకమైనటువంటి టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ చేయాలనేటువంటి నిర్ణయమే ఎస్ఆర్హెచ్ ని దెబ్బకొట్టింది అనుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా కానీ ఎస్ఆర్హెచ్ కనీసం కొంత ప్రతిఘటిస్తోంది అంటే కనుక దట్ ఈస్ బ్యాటింగ్ ఫస్ట్. మనం 286 ఫస్ట్ మ్యాచ్ లో కొట్టాము అంటే దట్ ఈస్ బ్యాటింగ్ ఫస్ట్. సెకండ్ బ్యాటింగ్ అప్పుడు ఎట్లా తడబడుతున్నామో తెలిసినటువంటిదే. ఈవెన్ చెన్నైతో జరిగినటువంటి మ్యాచ్ ని చూడొచ్చు కాక, లేకపోతే ముంబైతో జరిగినటువంటి ఫస్ట్ మ్యాచ్ వాళ్ళ దగ్గర ఆడినప్పుడు ఆ సెకండ్ బ్యాటింగ్. సో ఓవరాల్ గా చేసింగ్ లో ఎస్ఆర్హెచ్ ఇబ్బంది పడుతుంది అనేటువంటిది, పర్టికులర్ గా ఓపెనర్స్ మనకి అంత ఫామ్ లో లేరు. ట్రావిస్ హెడ్ అనుకున్నటువంటి ఇదిలో రాణించట్లేదు. ఈవెన్ ఇషాన్ కిషన్ అండ్ టోటల్ గా ఈ ఏడాది ఎస్ఆర్హెచ్ కి ఎవరు బరువు అయిపోయారు అంటే కనుక ఒకటి నితీష్ కుమార్ రెడ్డి అండ్ షమి. సో కాబట్టి వీళ్ళని నమ్ముకొని ముందు ఫీల్డింగ్ చేయటం అనేటువంటిది మొదటి తప్పు. ఆ తర్వాత ఫీల్డింగ్ కూడా అంత బాగాలేదు. ప్లస్ షమి ఏకంగా 3 overs లో 48 runs ఇవ్వడం అనేటువంటిది, 18 runs per over బీయింగ్ సీనియర్. సో ఇవన్నీ మనని హర్ట్ చేసినాయి ఓవరాల్ గా. అటు అభిషేక్ శర్మకి ఇంకొక ఎండ్ లో సరైనటువంటి సహకారం లభించకపోవటం. సో దిస్ ఆల్ ఎస్ఆర్హెచ్ ఓటమికి కారణాలుగా చెప్పుకోవచ్చు. సరైనటువంటి ప్రాపర్ ప్లానింగ్ ఎందుకో ఈసారి ఎస్ఆర్హెచ్ లో దెబ్బతింది అనేటువంటిది మాత్రం, అంటే 10 మ్యాచ్లు అయిపోయిన తర్వాత కూడా విన్నింగ్ కాంబినేషన్ ని వెతుక్కోలేకపోవడం అనేటువంటిది మాత్రం ఈసారి ఎస్ఆర్హెచ్ ని దెబ్బకొట్టింది. రైట్. సుధీర్ గారు, మీ అనాలిసిస్ ఏ రకంగా ఉన్నాయి? గుజరాత్ విజయం సాధించడానికి దోహదం చేసిన అంశాలంటే ఏం చెప్తారు? ఎస్ఆర్హెచ్ ఓటమికి గల కారణాలంటే ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ అంటే చంద్ర చెప్పినట్టుగా దే ఇన్వైటెడ్ ద ప్రాబ్లమ్స్ అండి. ఐ మీన్ బై పుట్టింగ్ ది ఆపోజిషన్ ఇన్ టు బ్యాట్. యాక్చువల్లీ మెయిన్ స్ట్రెంత్ ఎస్ఆర్హెచ్ కు టోర్నమెంటే కాదు, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో బ్యాటింగ్ అనేది వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ గా మనం చూస్తూనే ఉన్నాం. అఫ్ కోర్స్ దో దే చేజ్డ్ 240+ అగైనెస్ట్ పంజాబ్. వాళ్ళకు మెయిన్ అసలు యాక్చువల్ గా బ్యాటర్స్ రాణించినప్పుడే వాళ్ళు మ్యాచెస్ గెలుస్తూ ఉంటారు. ఎందుకంటే బౌలర్స్ నుంచి పర్ఫార్మెన్స్ ఈ సంవత్సరం కూడా చెప్పుకోదగ్గ చూడలేకపోయినాం. సో అదొక మెయిన్ రీజన్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత బౌలింగ్ కూడా నిన్న చాలా అసలు యాక్చువల్ గా ఘోరంగా బౌలింగ్ చేశారండి. షమీతో పాటు ఈవెన్ కమిన్స్ కూడా ఫస్ట్ ఓవర్ లో 17 runs ఇవ్వడం. అండ్ దట్ టు అంత బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ పైన కమిన్స్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్ ప్లేయర్, యూనో అతనికి అహ్మదాబాద్ లో ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. మేబీ వెంట్ బై ద సెంటిమెంట్. వరల్డ్ కప్ లో మేము అట్లాగే సెకండ్ టైం బ్యాటింగ్ చేసి హెడ్ రాణించాడు అన్నటువంటి ఒక దాంట్లో వెళ్ళాడు అతను. ఐ డోంట్ నో యాక్చువల్లీ. మాయిశ్చర్ ఉంది అక్కడ, హెల్ప్ మాయిశ్చర్ లేదేం లేదు. బాల్ వాస్ కమింగ్ నైస్లీ అండ్ టు ద బ్యాట్ యాక్చువల్లీ. అండ్ ఆల్ బౌలర్స్ వర్ హ్యామర్డ్ అరౌండ్ అండి. ఆ మంచి అవకాశం వాళ్ళకి ఇచ్చారు. అండ్ అక్కడనే వాళ్ళకి అసలు యాక్చువల్ గా ఒక 70% మ్యాచ్ ని వాళ్ళు కోల్పోయినారు. ఆ తర్వాత ఆ పవర్ ప్లే లో కూడా మీరు ఎప్పుడైతే 200+ ఒక బిగ్ టోటల్ చేజ్ చేస్తుంటారో అది సరిపోదండి. వాళ్ళు రావాల్సినటువంటి స్టార్ట్ రాలేదు. అండ్ మీరు చూడండి, నేనేమనుకుంటానంటే ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా కాంబినేషన్ అనేది సరిగ్గా వర్కౌట్ కాలేదు. మీకు టాప్ ఆర్డర్ లో వై డు యూ ప్లే 3 left-handeds? ఇషాన్ కిషన్ వరుసగా ఫెయిల్ అవుతున్నప్పుడు సెంచరీ తర్వాత క్లాస్ అను మీదికి తీసుకురావడం, ఆరు లేకుంటే మిగతా ఎవరైనా రైట్ హ్యాండెడ్ బ్యాటర్ అంకిత్ వర్మను మీదికి తీసుకురావడం ఒక పించ్ హిట్టర్ గా, అట్లా చేయలేదు. ముగ్గురు లెఫ్ట్-handeds ఉండడంతో కూడా ఎదుటి మీకు ఆపోజిషన్ కు బౌలర్స్ కు కొంచెం జాబ్ ఈజీ అయిపోయింది. అండ్ దాంతో వాళ్ళు ప్రతిసారి కూడా ప్రెషర్ లో కనబడ్డారు. అండ్ ఇషాన్ కిషన్ కూడా ఈస్ బీన్ ఎ ఫెయిలియర్ అండి. ఒక సెంచరీ నేను అనుకుంటాను అది హైదరాబాద్ లో బ్యూటిఫుల్ బ్యాటింగ్ కండిషన్స్ లో సాధించాడు కానీ, బట్ టోటల్ గా అతను డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు. అండ్ చంద్ర చెప్పినట్టుగా నితీష్ కుమార్ రెడ్డి నుంచి కూడా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ లో ఈజ్ నాట్ బోల్డ్. ఒక బాల్ కూడా వేయలేదు ఇప్పటి వరకు. మరి అతన్ని కాపాడుతున్నారా ఇంజరీ నుంచి? ఇంగ్లాండ్ సిరీస్ ఉంది కనుక వీ డోంట్ నో ద రీజన్స్ యాక్చువల్లీ. సో ఓవరాల్ గా ఫస్ట్ బ్యాటింగ్ చేయకపోవడం, తర్వాత పోర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్, పోర్ ఫీల్డింగ్ ఆల్సో యాడెడ్ టు దేర్ మిజరీ అండి యెస్టర్డే. రైట్. అంటే మొత్తం ఎస్ఆర్హెచ్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అంటే మొత్తం ఈ ఐపీఎల్ 2025లోనే చాలా ఘోరంగా కనిపిస్తూ ఉంది పెర్ఫార్మెన్స్ విషయంగా చూస్తే. టేబుల్ కూడా మనం చూస్తుంటే మొత్తం 10 మ్యాచ్ల్లో 3 గెలిచింది, 7 ఓడిపోయింది. ఎలా అర్థం చేసుకోవాలంటే ఐపీఎల్ మ్యాచ్ అన్నప్పటికీ ప్రతిదీ కూడా ఆ క్షణం అప్పటికప్పుడు తీసుకోవాల్సిన డెసిషన్స్ చాలా కీలకంగా మారుతూ ఉంటాయి. అంటే డెసిషన్ మేకింగ్స్ కూడా రాంగ్గా ఉండడమా, లేదంటే టీం అంతా కూడా సరైనటువంటి మోటివేషన్ లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పాలా? ఒకటండి, మీరు ఖచ్చితంగా మంచి క్వశ్చన్ అడిగారు. అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చంద్ర విల్ అగ్రీ విత్ మీ. మీకు టాస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 50% బలాన్ని ఇస్తుందండి. మీరు టాస్ గెలిచిన తర్వాత మీరు కండిషన్స్ ను గమనించలేకపోతున్నారంటే ఐ థింక్ పోర్ జడ్జ్మెంట్. చూడండి, చెన్నైలో టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ తీసుకున్నారు, దెర్ వాజ్ రీజన్ ఫర్ ద టాచ్. అండ్ ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ లో ఇక్కడ 286 స్కోర్ చేసినప్పుడు కూడా దే వర్ పుట్ ఇన్ టు బ్యాట్. అప్పుడు రాజస్థాన్ చేసినటువంటి ఎర్రర్, రాజస్థాన్ టీం కూడా వాళ్ళు టాస్ గెలిచిన తర్వాత ఎర్రర్స్ చేయడం అనేది వాళ్ళకు ఎక్కువగా చూసాం. అండ్ మ్యాచెస్ ఓడిపోతూ వచ్చారు. వాళ్ళకు కూడా అసలు యాక్చువల్ గా పంజాబ్ లో ఆడుతున్నప్పుడు దే వర్ పుట్ ఇన్ టు బ్యాట్. అండ్ ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్
దాన్ని గమనించాడు. నెక్స్ట్ మ్యాచ్ లో చెన్నై అగైన్స్ టాస్ గెలిచిన తర్వాత ఇమీడియట్లీ బ్యాటింగ్ తీసుకోవడం చూసాం. సో బ్యాటింగ్ ఫస్ట్ అనేది కూడా ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ దిస్ థింగ్ యాక్చువల్లీ. మీకు ఈ సంవత్సరం ఎక్కువగా డ్యూ ప్రభావం కూడా కనబడలేదు, మంచి కండిషన్సే కనబడ్డాయి. అఫ్ కోర్స్ అదొక బిగ్ మిస్టేక్ అవుతుంది. సో డెసిషన్ మేకింగ్ లో మీరు అన్నట్టుగా టాస్ అనేది చాలా కీలకమై ఉంటది కొన్ని మ్యాచెస్ లో Okay. నాకు అనిపిస్తుంది.